సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం మీద ఉంది. ఎందుకు అంటే మీరు మళ్ళీ 2024లో ఓటు అడుగుతున్నారు. ఎందుకు ఓటు అడుగుతున్నారు? 2024లో మేము అద్భుతంగా పరిపాలన చేస్తామంటున్నారు. అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకు పరిపాలన చేయలేదు? అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఊరగబొడిచింది ఏంటిది? అవకాశం ఇచ్చినప్పుడు ఈ జనసేన ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు, తీయని మాటలు ఏమైనాయి? రైతులు ఏమైపోయినారు? లాయర్లు ఏమైపోయినారు? నిరుద్యోగులు ఏమైపోయినారు? మహిళలు ఏమైపోయినారు? చిన్నపిల్లలు ఏమైపోయినారు? ఎస్సీ ఎస్టీలు ఏమైపోయినారు? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం మీద ఉన్నది. నేను మళ్ళీ కోరుతున్నా, 24లో 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలను అన్యాయం చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో రైతులను అన్యాయం చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను సర్వనాశనం చేసింది, ఎస్సీ ఎస్టీ నిధులను మళ్లించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్తున్నాం. ఆ ప్రభుత్వానికి ఓటు అడిగే హక్కు లేదని చెప్తున్నాం. మరి మీకు ఎక్కడ ఓటు హక్కు ఉంది? మీకు ప్రజలను అడిగే నైతికత ఎక్కడుంది? 2014 నుంచి 2019 వరకు ఎరగదీసింది మీరే కదా. ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది మీరే కదా. ఈ రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలను మారుస్తానని చెప్పి అధికారం తీసుకున్నది మీరే కదా. ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేయమని ఆ ప్రభుత్వం వెనక నిలబడింది ఈ పవన్ కళ్యాణే కదా, ఈ సినిమా స్టారే కదా, ఈ మేకప్ స్టారే కదా. మరి ఈ రోజున ఈ 2014 నుంచి 19 వరకు ప్రజలకు ఏం చేశారో చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా అని నేను అడుగుతున్నా. నేను ఈ రాష్ట్ర ప్రజలకి, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి మీ ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలు, నేను ఏ అంశమైనా సరే స్టాటిస్టికల్ రిపోర్ట్తోనే మాట్లాడుతున్నాను తప్ప ఒక్క సందర్భంలో కూడా మసిగుడ్డ కాల్చి ముఖాన పడేసేటువంటి అవకాశం చేసేటువంటి ప్రయత్నం నేను చేయను రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక నిజమైనటువంటి వాస్తవాలు తెలియాలి. నిజాలు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. నిర్ణయాలు మీరే తీసుకోండి. అది తెలుగుదేశానికి ఓటేద్దామా, వైఎస్ఆర్సీపీకి ఓటేద్దామా, జనసేనగా కలిసిన తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేద్దామా, లేకపోతే రేపొద్దున భారతీయ జనతా పార్టీ కలిస్తే భారతీయ జనతా పార్టీకి కూడా కలిపి ఓటేద్దామా? ఈ నిర్ణయాలు తీసుకోవాల్సింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు, ఈ రాష్ట్రంలో కాయ కష్టం చేసుకున్నటువంటి కూలీనాలు చేసుకున్నటువంటి అన్నలు అక్కలు నిర్ణయం తీసుకోవాలి. అంటే 2014 నుంచి 2019 వరకు ఒక దుర్మార్గకరంగా పరిపాలించి సర్వనాశనం చేసేసి, వ్యవస్థల మొత్తాన్ని సర్వనాశనం చేసేసి ఈరోజు పత్తిత్తు కబుర్లు చెప్పేటువంటి తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి ఎందుకు ఓటేయాలి? ప్రజలు అడగొద్దా?